హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి? కథ పేరు పూలు కడిగిన ముత్యం. పోస్ట్ మెన్ అవతలికి తీసుకెళ్లి వాసుదేవరావు ఓ 10 రూపాయలు చేతిలో పెట్టాడు. 10 ప్రశ్నలు పూర్తి కాకముందే ఆయనకు కావలసిన సమాచారం అందిపోయింది. దొంగ దొరికిపోయాడు. పోస్ట్ మెన్ గారు, రేపు ఉదయం 8 గంటలకు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి మీరు రావాలి. ట్యాక్సీలో మీ ఇంటి నుంచి రండి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ ట్యాక్సీలోనే డ్యూటీ సమయానికి మీరు పోస్టాఫీస్కి చేరుకోవచ్చు. ట్యాక్సీ ఖర్చుల నిమిత్తం ఇదిగో డబ్బు. 50 రూపాయల నోటు అందుకుంటూ పోస్ట్ మెన్ కృతజ్ఞతాసూచకంగా నమస్కరించాడు. ఈ ఇంట్లో ఎవరో ఉత్తరా దొంగలు ఉన్నారు సుష్మా. పెళ్లివారు ఎప్పుడో రాసిన ఉత్తరాన్ని ఆ ఉత్తరాల రాక్షసుడు తినేశారు. సుష్మకు నవ్వు ఆగలేదు. ఆమెకు తన కాలేజీలో ఇలాంటి ఉత్తరాల దొంగలు చేసే పనులు గుర్తొచ్చాయి. తమకు వచ్చిన పర్సనల్ ఉత్తరాలకు భద్రత లేదని లెక్చరర్లు కూడా ఏడుస్తుంటారు. కాలేజీలో ఉత్తరాలని ఒక బల్ల మీద పడేస్తారు. లెక్చరర్లకు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లకు తీసుకెళ్లి ఇచ్చే ఆచారం ఎప్పుడో పోయింది. కవర్ అయితే చించి చూసి చదివి మళ్ళీ అందులోనే గప్చిప్గా పెట్టేసేవారు. కొందరు కవర్ను అక్కడ పడేసి లోపల ఉత్తరాన్ని కాజేసేవారు. మరి కొందరు గుడిలో లింగాన్ని మింగినట్లు మొత్తాన్ని మాయం చేసేవారు కొందరు. అలాంటి దొంగల్ని కొందరు పట్టుకోకపోలేదు. తీరా విచారిస్తే అలాంటి దొంగల్లో కొందరికి ఇలా ఇతరుల ఉత్తరాలు చించి చదవటం సరదా. మరికొందరికి ఉత్తరాలు కనిపించక కవర్లు మాత్రం పట్టుకుని అవతల వాళ్ళు ఆందోళనగా తిరుగుతుంటే వాళ్ళ అవస్థను చూసి ఆనందించటం సరదా. మరికొందరికి తమకు రాని ఉత్తరాలు ఇతరులకు రావటం గిట్టదు. కుళ్ళు. ఏ ఉత్తరం వల్ల ఎవరికేం లాభం వస్తుందో, ఎదుటివారికి ఎలాంటి మేలు జరిగిన ఓర్చుకోలేని కొందరు ఉత్తరాలు భక్షించి ఆకలి తీర్చుకుంటారు. ఇలా ఈ జాడ్యం కాలేజీలో ఉన్నట్లు తనకు తెలుసు. కాను తన ఇంటికి కూడా విస్తరించిందా ఈ జాడ్యం? సరదా కోసం చేసిన పనా, కుళ్ళ, అసూయతో చేసిన పనా? తనకు పెళ్ళవుతుంటే అసూయపడే వ్యక్తి ఎవరూ లాభం ఎవరికి? ఇలాంటి విషయాల్లో ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. కొంపదీసి రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ వేళకంతా ఇంట్లో ఉండాలి. ఎవ్వరూ బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఏదో పని మీద వెళ్తే తిరిగి ఇంట్లోకి ప్రవేశించే వీలుండదు. రాత్రి భోజనాల దగ్గర వాసుదేవరావు ప్రకటించాడు. ఆయన అంత సీరియస్గా మాట్లాడడం అందరికీ వింతగానే కనిపించింది. కారణం అడిగే ధైర్యం ఎవరికీ లేకపోయింది. అసలు విషయం ఆయనకు, సుష్మకు తప్ప మరెవరికీ తెలీదు. మర్నాడు ఉదయం 8 గంటలు. వాసుదేవరావు ఆజ్ఞను నౌకర్లతో సహా అంతా పాటించారు. అంతా అక్కడే ఉన్నారు. లోపలి నుంచి బయటికెళ్లేందుకు, బయట నుంచి లోపలికి వచ్చేందుకు వీల్లేకుండా ఏర్పాట్లు చేయించాడు. వాసుదేవరావు అప్పుడు అసలు విషయం లేకొచ్చాడు. ఈ ఇంట్లో ఒక విలువైన వస్తువు ఈ మధ్య పోయింది. దాన్ని అపహరించిన దొంగ ఎవరో ఇప్పుడు తేలాలి. వర్ధనమ్మ, అరుంధతమ్మ, జోష్ణ, నాగరాజు నౌకర్లంతా మొహమొహాలు చూసుకున్నారు. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏం దొంగతనం జరిగిందండి? ఈ ఇంటి పరువు దొంగిలించబడింది, గౌరవం అపహరించబడింది. అర్థమయ్యేట్లు చెప్పు నాయనా, అరుంధతమ్మ అంది. చెప్తాను, కానీ చెప్పే ముందు మరో ముఖ్యమైన వార్నింగ్ వినండి. నేరం చేసిన వారు నేరాన్ని అంగీకరిస్తే శిక్ష స్వల్పంలో పోతుంది. అలా కాక నేరాన్ని దాచి నేరస్తుడు లేక నేరస్తురాలని మరీ ఇతర మార్గాల ద్వారా నైనా పట్టుకోవటం జరిగితే అప్పుడు నేరస్తుడికి విధించబోయే శిక్ష గృహ బహిష్కరణ. నా భార్య అయినా, కూతురైనా, నౌకర్లే అయినా ఈ శిక్షలో నా నిర్ణయంలో మార్పు ఉండదు. అసలు విషయం చెప్పండి. ఈ ఇంట్లో ఒక ఉత్తరం అపహరించబడింది. ఇంత చేస్తే ఉత్తరంతో సమా తమ్ముడి హడావిడంతా ఉత్తరమే. ఆ ఉత్తరం సుష్మను చూసి వెళ్ళిన పెళ్లివారి నుంచి వచ్చింది. కానీ నాకు అది ఇవాళ కూడా చేరలేదు. ఆ ఉత్తరం ఎవరు తీశారు? ఇంటికొస్తే ఎవరు తీస్తారు? తీసినా చదివిస్తారు, కానీ ఏం చేసుకుంటారు? అసలు పోస్టులోనే ఆ ఉత్తరం తప్పిపోయిందేమో నా అబ్బాయి. మీరు మాట్లాడకండి అక్కయ్య గారు. నా ప్రశ్నలకు జవాబు కావాలి. నేరస్తులు ఎవరో మన మధ్యనే ఉన్నారు. నేరస్తుల నేరం వెంటనే అంగీకరించాలి. 5 నిమిషాలు మాత్రమే గడువు. అంతా నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడలేదు. సుష్మ జోష్ణనే పరిశీలనగా చూస్తోంది. ఒరే నాగరాజు, ఆ ఉత్తరం గొడవ ఏమిటో నీకు తెలుసా? అరుంధతమ్మ కొడుకుతో గుసగుసలాడింది. అబ్బే, నాకేం తెలుసు? ఇతరులకు వచ్చిన ఉత్తరాలకు రహస్యంగా చదవటమే అనాగరికం, పాపం. ఇక ఉత్తరాలను అపహరించే వారికి పుట్టగతులుండవు. అలాంటి వారిని చుట్టూ ఉన్న సమాజం వెలివెయ్యాలి. క్రిమినల్ కన్నా నీచంగా చూడాలి.
అవును మామయ్య, కానీ నాకు అలాంటి వెధవ పనులంటే గిట్టదు. ఆ ఉత్తరం సంగతి నాకు తెలియదు, నేను చూడలేదు. గడువు ఇంకొక నిమిషం మాత్రమే ఉంది. అర నిమిషం 10 సెకండ్లు. వాసుదేవరావు గడియారం చూసుకుంటూ టైం కౌంట్ చేశాడు. అప్పుడు ఆయన గదిలో గడియారం 8 గంటలను కొట్టింది. బయట ఆటో ఆగిన చప్పుడైంది. కావాలనే ఇంట్లో గడియారం టైంను 10 నిమిషాలు ముందుకు జరిపించి పెట్టించాను. ఇప్పుడు 8 గంటలకు అన్ని గడియారాలను సర్దండి. దొంగ తననే రాని ఒప్పుకోలేదు. అయితే నేరస్తుడెవరో ఇప్పుడే ఈ క్షణంలోనే తేలిపోతుంది. కాలింగ్ బెల్ నొక్కిన శబ్దమైంది. వాసుదేవరావు సౌజ్ఞపై నౌకరు ఒకడు వెళ్ళి తలుపు తీశాడు. నమస్కారం సార్. పోస్టుమెన్ లోపలికి ప్రవేశించాడు. పోస్టుమెన్ను చూడగానే నాగరాజుతో లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించాడు. నాగరాజు, బాత్రూంకి పోవాల్సిన అవసరం వచ్చిందా? ఒక్క నిమిషం, నేరస్తుడెవరో తెలుసుకుని వెళ్ళు. పోస్టుమెన్ గారు, ఆ ఉత్తరాన్ని ఎవరికిచ్చారు, ఎలా ఇచ్చారు? అదిగో సార్, ఆ బాబుగారు పోస్టాఫీస్కి వచ్చి రోజు నన్ను ఉత్తరాలు అడిగేవారు. మీకొచ్చిన పోస్టు అంతా ఆయనకి ఇచ్చేవాడిని. అన్నీ చూసి తిరిగి నాకు ఇచ్చేవాడు. ఒకరోజు అలా కట్టను చూస్తూనే ఓ ఉత్తరాన్ని, అంటే ఒక కవరును జేబులో పెట్టడం గమనించాను. అదేమని అడిగితే ఆ ఉత్తరం నాకు సంబంధించిందే అంటూ వెకిలిగా నవ్వి నా చేతిలో ఓ 5 రూపాయలు పెట్టాడు. నేను దాన్ని తీసుకోకుండా ఉత్తరం తీసుకుని అది ఎక్కడి నుంచో వచ్చిందోనని ఫ్రమ్ అడ్రస్ చూశాను. రాజమండ్రి నుంచి వచ్చిందని. మాది రాజమండ్రి. మా బాబాయ్ నా ఉద్యోగం గురించి మామయ్యకి రాశాడా అందులో అన్నాడతను. ఏదన్నా గొడవ వస్తే బాధ్యత నీదే అన్నాను. ఏం గొడవ వస్తుంది? వెధవ ఉత్తరమేగా. మా మామయ్యకు వచ్చిన సాధారణ ఉత్తరం. అసలు నేను మా మామయ్య కూతురికి మొగుడిని కాబోతున్నా, ఆయన ఆస్తికి వారసుడిని కాబోతున్నా తెలుసా అన్నాడు. నాకెందుకో అతనితో గొడవ అనుకుని ఆ ఉత్తరం అతనికి ఇచ్చాను. పోస్టుమెన్ చెప్పటం ఆపాడు. అందరి దృష్టి నాగరాజుపైన కేంద్రీకృతమైంది. నేరస్తుడెవరో తేలింది కదా. శిక్ష ఈ క్షణంలోనే అమలులోకి వస్తుంది. నేరస్తుడు మినహా ఇక అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. అంతా వాసుదేవరావు ఆజ్ఞ పాటించి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నారు. ఇది అన్యాయం. ఆ రోజు నేను తీసుకున్న ఉత్తరం నాదే. వాల్తేరు నుంచి మా ఫ్రెండ్ రాశాడు. ఇక ఆ విషయంపై చర్చలకు అవకాశం లేదు కఠినంగా అన్నాడు వాసుదేవరావు. అంటే తమ్ముడు, నీకు వాడి మాటల మీదకున్న ఆ పోస్ట్మెన్ మాటలపైన గురి అన్నమాట. వాడెవడో చెప్పిన మాటలు విని నా కొడుకును దోషిని చేస్తావా? ఉత్తరాల దొంగన చేస్తావా? వాడికి గృహ బహిష్కరణ విధించినట్లేనా? అయినా వాడిని నమ్ముకుని నీ పంచ చేరినందుకు మంచి మర్యాద చేసి పంపిస్తున్నావు. అయిన వాడిని నమ్మినందుకు అరుంధతమ్మ, ఆ దండకాలు వల్లించకు, లాభం ఉండదు. శిక్ష అమలు జరుగుతుంది. ఈ విషయం నేను పదే పదే చెప్పనక్కర్లేదు. నేరం బయటపడగానే ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అయితే ఇప్పటికెప్పుడో ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడు. నాకు మళ్ళీ 9 గంటలకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఈలోగా ఈ విషయం అయిపోవాలి. శిక్ష శిక్ష శిక్ష. మహా న్యాయమూర్తి బయలుదేరావులేవయ్యా. ఇదేం న్యాయం? ఏం ఉత్తరం తీస్తే మాత్రం తప్పేమట్ట? ఆ హక్కు వాడికి లేదా? అసలు చెట్టంత మగాడి ఇంట్లో ఉండగా నువ్వు నీ కూతురికి పరాయి సంబంధం చూడటం న్యాయంగా ఉందా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కానీ నువ్వన్నా నీ మొగుడికి చెప్పవేమమ్మా వరదనమ్మ? ఉత్తరాల దొంగకు నా కూతుర్ని ఇవ్వటమా? చీచి. ఏమే జోష్నా, నీ మాట ఏమిటి? మీ అక్క తను అందగత్తినని మిడిసిపాటు పడుతుందనుకో, నిన్నెవరు చేసుకుంటారు? మావాడే గతి. అందం చూసుకుని మీ అక్క ఐశ్వర్యం చూసుకుని మీ నాన్న ఎగిరెగిరి పడాల్సిందే గాని. ఛీ, ఉత్తరాల దొంగ నీ కొడుకు నువ్వు కూడా సమర్థిస్తున్నావా అత్తయ్య? దొంగతనాలలో కల్లా నికృష్టమైనది. అయితే మన సంబంధం ఆ ముష్టి ఉత్తరం మూలంగా ఇలా అరుంధతమ్మ శిక్ష నేను అమలు చేయించాల్సి ఉంటుందిక. వద్దులే నాయనా, నీకంత కష్టంగా అంటే నీ ఇంట్లో మేమెందుకుంటాం? మేమే వెళ్ళిపోతాంలే, పదరా. 9 గంటలకు మళ్ళీ ఆ ఇల్లు యథాప్రకారమైంది. అరుంధతమ్మ నాగరాజులు మాత్రం వెళ్ళిపోయారు. ఇంతకీ ఆ ఉత్తరంలో పెళ్లివాళ్ళు ఏం రాశారట? అదే తెలియదు. ఆ ఉత్తరం కాపీని తీసుకుని పెళ్లివారి నుంచి శివాజీ అనే వ్యక్తి ఇప్పుడు వస్తాడు. శివాజీనా? అతనెవరో రామేశ్వరం గారి మేనల్లుడు. ఏదో పని మీద హైదరాబాద్ వస్తున్నారట. వాళ్ళ మాటల్లో ఉండగానే ట్యాక్సీ ఒకటి వాకిట్లో ఆగింది. అందులో నుంచి దిగిన ఓ యువకుడు సుడిగాలిలా లోపలికొచ్చాడు. ఐ యామ్ మిస్టర్ శివాజీ, కమింగ్ ఫ్రమ్ రామేశ్వరం. హీ ఈజ్ మై అంకుల్. మీరంతా నా రాక్ కోసమే నిరీక్షిస్తున్నారనుకుంటాను. యామ్ ఐ కరెక్ట్? అంటూ బ్రీఫ్ కేస్ బల్ల మీద పెట్టాడు.
శివాజీ ఫుల్ సూట్లో ఉన్నాడు. నవలల హీరోల దాదాపు 6 అడుగుల ఎత్తు, పచ్చిటి పసిమి, డ్రైసప్ చేసిన హెయిర్ స్టైల్, వేషం, భాష, వాక్కు అంతా పాశ్చాత్య ధోరణిలో ఉంది. ఎస్, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ప్లీజ్ కూర్చోండి. నో ఫార్మాలిటీస్. నేను ఇక్కడికి వచ్చిన పని మీకు తెలుసా? ఐఎమ్ జస్ట్ ఏ మెసెంజర్. ఐ కట్. వాసుదేవరావు సమాధానం ఇచ్చేలోగా మళ్ళీ శివాజీ అందుకున్నాడు.